రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. బీసీలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లు వేసి ఈ రిజర్వేషన్లను అడ్డుకోవడం సరైన చర్య కాదని విమర్శించారు. రిజర్వేషన్ అమలును అడ్డుకునే ప్రయత్నాల్లో బీజేపీ పార్టీ సహకరించడం లేదని, ఆ పార్టీ అడ్డతెగులుగా వ్యవహరిస్తోందని వరికుప్పల సుధాకర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన 9 మంది ఎంపీలు ఉన్నందున పార్లమెంట్లో చట్టం చేసి బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత వారిపైన ఉందని అన్నారు. అలా జరగని పక్షంలో ఆ 9 మంది ఎంపీలు రాజీనామా చేసి బీసీ రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ బీసీ సమాజం ఈ అంశాన్ని గమనించాలని వరికుప్పల సుధాకర్ పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు వరికుప్పల సుధాకర్. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతూ ఉన్నాను. ఏదైతే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నదో, స్థానిక సంస్థలలో బీసీలకి 42% రిజర్వేషన్ అంశం పైన మొన్న అక్టోబర్ 9వ తేదీన హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఆ రోజు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన హాత్ సే హాత్ జోడో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన సమయంలో అనేక మంది సూచన మేరకి బీసీలు అన్ని రంగాలలో వెనుకబాటు పడ్డారు, కావున బీసీలకు సాధికారత చేకూర్చాలని చెప్పి ఎన్నో విన్నపాలు వచ్చినాయి అతనికి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి విద్య, ఉద్యోగము, రాజకీయంలో, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఏదైతే చెప్పినామో అదే ప్రకారంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించడం జరిగింది. అది అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రత్యేకమైన ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ కూడా వారి ఇరువురు వద్ద అలాగే పెండింగ్ ఉండడంతో ఈరోజు ఎలాగైనా బీసీలకి న్యాయం చేకూరాలని బీసీల పైన చిత్తశుద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9తో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలో 42% బీసీలకు అమలు చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటే మొన్న హైకోర్టులో ప్రతిపక్షాలు కొంతమందితోటి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయ్యా, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు మన నోటికాడు బుక్క అగ్రవర్ణ కులాలు వారు లాక్కున్న పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి అందరము ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికలు సాధ్యపడకపోతే తదుపరి బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మీతో సహా అందరూ పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి ఈరోజు పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదించపరుచుకొని తద్వారా రాష్ట్రపతికి ద్వారా 9th షెడ్యూల్లో ఈ బిల్లు పొందుపరిచి అలాగైనా సరే మనము ఈ 42% అనేది సాధించుకోవాలి. ఈ సాధికారత అనేది మనకు అవసరము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల యొక్క ఆకాంక్ష అని చెప్పి నేను తెలియపరుస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా మన సోమవారం రోజు సుప్రీంకోర్టు కూడా 40 పేజీలతో కూడిన పిటిషన్ కూడా దాఖలు చేసింది. రేపు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీన్ని వెనుకకు తీసుకోదు. 42% రిజర్వేషన్ బీసీలకు అమలైనాకనే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి మా హైకమాండ్ చెప్తా ఉన్నది. ఆ దిశగానే మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంది. గ్రామాలలో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరు అధైర్యపడకండి. కంపల్సరీ 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ మనము ఈ
42% రిజర్వేషన్స్ సాధించుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్దామని తెలియపరుస్తూ మనం అందరం ఏకం కావాలని కోరుతా ఉన్నాను.